ఏమన్నంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ప్రతిపక్ష నేతలను ఏది పడితే అది నోటికొచ్చిన బూతులు మాట్లాడతాడు. సబ్జెక్టు లేనోడు సవాల్ విసురుడెందుకు, ఢిల్లీకి వారిపోవడెందుకు? కానీ మిమ్మల్ని అసెంబ్లీకి రమ్మంటున్నారు కదా. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ఇది కాంగ్రెస్ మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు మీరు యాంకర్ గారు మీరు మాట్లాడిండ్రు, దానికే నేను సమాధానం చెప్తున్నా. ఆయనే కేటీఆర్ చర్చకొస్తావా అని అన్నాడు. ఆయన నోటి నుంచి జాలువారిన మాటలే. అందుకే కేటీఆర్ అన్నగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చర్చకొస్తా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు నువ్వు వస్తావా అనేసి కేటీఆర్ అన్న కూడా ప్రతి సవాల్ విసిరడం జరిగింది. సవాళ్లు స్వీకరించే దమ్ము ధైర్యం లేక ఢిల్లీకి వారిపోయిండు. ఇప్పుడు కేసీఆర్ రావాలి అంటున్నాడు కదా. కేసీఆర్ కాదు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడే మాటలకు ఈయన దగ్గర సమాధానం ఉన్నదా? సమాధానం ఎందుకు ఇస్తలేడు? బనకచెర్ల నీళ్లను ఆంధ్రాకు గట్టబెడుతున్నాడు, రైతు భరోసాను ఎగ్గొట్టిండు, సంక్షేమ పథకాలకు పంగనామాలు పెట్టిండు, 47 సార్లు ఢిల్లీకి పోయిండు, నయా రూపాయి కూడా తీసుకొని రాలేదు. ఏం లాభం ఈయనతోటి? ఓకే రైట్. మనతో పాటు తాడూరి శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి దయాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద అన్ని ప్రిపేర్ అయ్యి రావడానికి కేటీఆర్ గారు మీకు 48 గంటల టైం ఇచ్చారు. అంటే మొత్తం అన్ని ప్రిపేర్ అయ్యి రావడానికి 10 మంది నాయకులతో ప్రెస్ క్లబ్ కు వస్తా అని కూడా